ఎస్సీ యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఘటనపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలని సీనియర్ న్యాయవాది ముప్పాల సుబ్బారావు ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయించి నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ను రద్దు చేయించాలని సూచించారు. మృతుడి కుటుంబానికి అందాల్సిన లబ్ధిని గత ప్రభుత్వం నిలిపివేసిందని గుర్తు చేసిన న్యాయవాది వాటిని అందజేయాలని కోరారు. తమ కుమారుని దారుణంగా చంపేసిన అనంతబాబుకు కఠిన శిక్ష పడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఆనాటి సంబంధించిన వ్యక్తి కాబట్టి కేసు నమోదు చేసే దగ్గర నుంచి విచారణ మొత్తం కూడా అతన్ని ఏ విధంగా కాపాడాలని ప్రయత్నం చేయడం జరిగింది. 31 గాయాలు 3 అంతర్గత గాయాలతో మనిషి చనిపోయి ఉంటే ఒకే వ్యక్తి ఈ నేరానికి పాల్పడ్డారని ఛార్జ్షీట్ వేశారు. చనిపోయిన వ్యక్తిని కారులోకి షిఫ్ట్ చేయడం ఒక వ్యక్తికి సాధ్యమా? దీంట్లో చాలా స్పష్టం ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్, గూగుల్ టేక్అవుట్ కానీ, టవర్ లొకేషన్ కానీ, కాల్ డేటా రికార్డు కానీ, సీసీ ఫుటేజీల మీద దృష్టిలో పెట్టుకొని విచారణ జరిపి మిగిలిన ముద్దాయిలను గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ కేసుని ప్రత్యేక విచారణ సంస్థతో జరపాలి, అధికారుల మీద చర్య తీసుకోవాలి. అనంతబాబు అయితే చాలా దారుణంగా నా కొడుకుని చంపేశాడండి. ప్రపంచం అంతా తెలుసు, చంద్రబాబు నాయుడు సార్కి కూడా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన ఆదుకోబెట్టి మేము ఇప్పటి వరకు ఇలా ఉన్నామండి. 2 సంవత్సరాలు దాటేస్తుంది అప్పుడేని పిల్లల్ని చంపేసి. మరి దారుణంగా ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడు అంటే మరి శిక్ష పడాలండి. సిబిఐ ఎంక్వైరీ అడగాలి. మాకైతే నా పెద్ద కొడుకే మాకు పోషకారణం అండి. మాకు ఇప్పుడు అయితే ఏ ఆధారం కూడా లేదండి. నా భర్త అయితే ఒంట్లో బాగుంటలేదండి. మాకు అంటికన్నీ కూడా గవర్నమెంట్ వైఎస్ఆర్లో ఆపేశారండి. ఏమీ రాలేదు. స్థలం అని ఇచ్చారండి. స్థలం కూడా మాకు ఇంకా నికరం లేదు. అక్కడ ఇల్లు కడతా అన్నారు, ఏమీ లేదండి. మాకు డబ్బులు కూడా పడి కూడా ఏమీ రాలేదు. పిల్లడికి జాబ్ ఇస్తా అన్నారండి, ఏమి కూడా రాలేదండి. మాకు అన్ని వచ్చేలా చేస్తారని గవర్నమెంట్ వారిని అడుగుతున్నానండి. పడాలండి, పడాలండి. పడకపోతే మాకు ఆత్మశాంతి, పిల్లడికి అయితే ఆత్మశాంతి కలగదండి.